రేపు మన నియోజకవర్గానికి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వస్తున్నారు. తల్లాడ మొదలుకొని తల్లాడలో ఉన్న పిటపాక సబ్ స్టేషన్స్ ఓపెనింగ్ ఉన్నాయి, శంకుస్థాపన ఉంది. దాంతోపాటు ఇప్పుడు మన సత్పల్లి ఓసీ వస్తున్నారు, జిఎం ఆఫీస్ ఓపెనింగ్, ఓసీ సమావేశం, మరి మీడియా మిత్రులతో కూడా ముఖాముఖి సమావేశం ఉంది. కనుక మీరు దయచేసి అందరు సకాలంలో వచ్చి మనం చేసిన అభివృద్ధి పనులు ఏంటో వారికి వివరించి ఇంకా ఏం అభివృద్ధి కావాలి అనేది కూడా వారికి వివరిస్తే చాలా మనం సత్పల్లిగా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవచ్చు. కనుక తప్పకుండా అందరూ హాజరవ్వండి. అలాగే ఈరోజు మన సంట వెంకట వీరయ్య గారితో నిన్న మేము శుతిమెత్తగా వారిని హెచ్చరించడం జరిగింది. ఇకనైనా ఆయన పద్ధతి మార్చుకొని ఆయన చెప్పే అవాస్తవాలు అసత్యాలు మానుకొని కొంచెం నిజాయితీగా ఉండమని నిన్న మేము మీ సాక్షిగా అభ్యర్థించడం జరిగింది. అయినా కూడా అస్సలు ఆయన తగ్గేదే లేదని మళ్ళీ చెప్పి మతి భ్రమించి పిచ్చి మాటలు మాట్లాడుతూ లాస్ట్కి ఆయన అజ్ఞానం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇంకా ఆయన ఎమ్మెల్యే అనుకుంటున్నట్టున్నారు. సత్తిపల్లి ఎమ్మెల్యే అంటే ఎవరో తెలియదంట జనాలకి. చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలకు కూడా తెలిసినాయి సత్తిపల్లి ఎమ్మెల్యే ఎవరు అంటే మట్టా రాగమయ్య అని గట్టిగా అందరూ చెప్తా ఉన్నారు. అలాంటిది ఆయనకు తెలియకపోవడం అనేది చాలా శోచనీయం. ఇది ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే నేనే, సత్తిపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య అండి నా పేరు, దయచేసి గుర్తుంచుకోండి. అలాగే ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు ఎంత అసత్యాలంటే ప్రజలైతే నిజంగా నమ్ముకుంటున్నారు. దొంగ అని అరిచినట్టుంది అనమాట రివర్స్లో. ఆయన చేసినవన్నీ ఆయన మళ్ళీ గుర్తు తెచ్చుకొని చెప్పుకుంటున్నారు అనమాట. క్రికెట్, బెట్టింగ్, కోడి పందాలు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా, బిల్డింగ్ల పర్మిషన్ల కోసం డబ్బులు, మున్సిపాలిటీలో చేసిన అక్రమాలు అవన్నీ మళ్ళీ మర్చిపోలేక వాటి నుంచి వచ్చే కమిషన్స్ ఇప్పుడు అందక గిలగిల్లాడిపోతున్నట్టున్నారు. కనుక మరి ఇవాళ చెప్తా ఉన్నారు ఎవరి మీద కేసులు పెట్టాను, అక్రమ కేసులు అంటున్నారు. అవి చెప్పుకుంటూ పోతే బాధితులు 1,00,000 మంది కోకొల్లలుగా ఉన్నారు. అందులో ప్రత్యక్ష నిదర్శనము మన రామచంద్రాపురం సర్పంచ్ అయిన కరీముల్లా గారు. ఆయన మీద ఎన్ని కేసులు పెట్టారో, ఎన్ని రోజులు జైల్లో ఉంచారో అక్రమంగా. అలాగే మొన్న రామచంద్రాపురం విలేజ్లో, ఏరుగట్ల విలేజ్లో విలేజ్ సెక్రటరీని వాళ్ళు వెళ్ళిపోయి బెదిరించి రికార్డ్స్ లాక్కొని చాలా నానా రచ్చ చేసి అమ్మాయిని దుర్భాషలాడితే అమ్మాయి డ్యూటీకి వెళ్ళాలని ఏడిస్తే మళ్ళీ మేము పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి అమ్మాయిని ఓదార్చి అక్కడ పనిచేయడానికి భయపడే పరిస్థితులు సృష్టిస్తున్నారు. అట్లనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా మరి కాంగ్రెస్ ఇచ్చే బోనస్లు కావాలి వాళ్ళకి, అలాగే ఇచ్చే మద్దతు ధర కావాలి. కానీ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మమని 2-3 రైతుల ఆందోళన చేయడము, ప్రతిదాన్ని రచ్చ చేయడము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా న్యాయపరంగా మనం లాటరీ తీసి కలెక్టర్ గారు మరి నిజాయితీగా ఇస్తే అది కూడా వాళ్ళు పోయి అక్రమంగా వాటిలో ఉండడం, ఇలా ప్రతిదీ కూడా దౌర్జన్యం చేసింది ఎవరండి? పోలీసులను భయభ్రాంతులను చేసింది ఎవరండి? ఆయన హయాంలో పోలీసులను ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఎంత దుర్భాషలాడటం కానీ జర్నలిస్టులను బెదిరించడం ఎవరికి తెలియని సత్యాలండి ఇవన్నీ. ఇవాళ వచ్చి ఆయన ఏంటేంటో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? 2 సంవత్సరాల నుంచి అసలు అడ్రస్ లేరు. ఇప్పుడు ఎందుకు వచ్చారో మరి సడన్గా అర్థం కావట్లేదు. దయచేసి ఇకనైనా మీ పద్ధతి మార్చుకోకపోతే ఈ చేసిన అక్రమాలన్నీ రుజువులు మా దగ్గర ఉన్నాయి. కాకపోతే ఎందుకులే ఇంకా అనేసి మేము ఆగుతున్నాము. ఒక సాఫ్ట్ కార్నర్ తోటి బయట పెడితే మీ పరువు పోతుంది, మీ అంచర్ల పరువులు పోతాయి. మరి ఇక్కడ మన వేషకాంతల చెరువు కానీ, తామర చెరువు కానీ వాటి అభివృద్ధి అని 2 కోట్లు సుమారుగా 1.5-2 కోట్ల మధ్యలో తిని ఆ పార్క్ ఎంత బాగుందో చూడండి. ఇసుక పోసి దాని మీద టైల్స్ పరిచారు. మేము పోతే కనీసం సిమెంట్ కూడా వేయలేం, ఒక కట్ట సిమెంట్ కూడా. దాన్ని మట్టి అక్రమ రవాణా అంటున్నారు. ఎవరు చేశారనేది అందరికీ తెలుసు. సంట వెంకటయ్య గారు, మీరు మట్టి రవాణా అని చెప్పారు కదా, అక్రమ రవాణా, మట్టి మాఫియా. అసలు బుగ్గపల్లి శివ అనేవాడు ఎవడు? ఆయన గురించి మీకు తెలవదా? అందులో మీకు ఎన్ని వేల ట్రిప్పులు లారీలు బయటకు తోలారు, అందులో మీకు ఎంత కమిషన్ వచ్చినా బహిరంగ మీరు చెప్పాలి. మీ హయాంలో మా మీద ఇక్కడ అందరికీ తెలుస్తుంది, విలేకరులు ఉన్నారు, మీడియా మిత్రులు అందరికీ తెలుస్తుంది. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి సత్తుపల్లిలో ఈ మాఫియా ఎలా ఉందో ప్రతి ఒక్కరు తెలుస్తుంది.
ఒక కుటీర పరిశ్రమ లాగా పేకాటలు కానీ, దూరాలు కానీ, బెట్టింగులు కానీ, ఇసుక మాఫియా కానీ, మట్టి మాఫియా కానీ ఎవరు చేశారో ప్రజలందరికీ తెలిసిందే. వేరే చెప్పనక్కర్లేదు. మీ గురించి మీ అనుచరులు మీ హయాంలో 17 టిప్పర్లు పెట్టుకొని ఇసుక మాఫియా మొత్తం చేసి అందులో 60% మీకు వాటా ఉన్నదా లేదా? ముందు చెప్పు. తండ్రికి 1800 వచ్చేసి సర్దుపల్లి ప్రజలు దోషింది ఎవరు? మీ అన్యాయులే కదా. అలాగే పేకాట. ఇప్పుడు గెలిచిన సర్పంచులు పాపం కృష్ణాపురం తోటలో పేకాట నడుపుకుంటా ఎంత సంపాదించి అందుకు ఎంత వాటా ఇచ్చారో నువ్వు చెప్పాలి. సరే, గ్రీన్ ఫీల్డ్ అయ్యాను, అసలు ఉన్నది మొత్తం నువ్వే నాకేసు. ఇక నాగడానికి ఏముంటుంది ఎవరికైనా? మొత్తం నువ్వే కదా. మొత్తం గ్రీన్ ఫీల్డ్ ఎత్తింది. గ్రీన్ ఫీల్డ్ ఏది కావాలో దాన్ని మొత్తాన్ని నువ్వు కాజేసు. ఇది అబద్ధమా? నువ్వు ఇంకో కాదు, నేనైతే బిల్డింగ్ పర్మిషన్ డబ్బులు సార్. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా చీముని ఎత్తులు ఉంటే, నువ్వు కనుక నాకు ఎవరిచ్చాడో మీ అన్న మిత్రుడు కానీ నువ్వు చెప్పిన